హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుందర వ్లాగ్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీలో ఎంతమంది విలేజెస్కి వెళ్ళి పండగ చేసుకున్నారు? ఎంతైనా పండగలు అంటేనే విలేజెస్లోనే చాలా బాగుంటాయి కదా. సిటీస్లో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్లే ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఎవరికి వాళ్ళే పండగ చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ వాతావరణం అంతగా అనిపించదు. అదే విలేజ్లో అయితే చక్కగా పిన్ని బాబాయ్ అత్త మామ అని పలకరించుకుంటూ చాలా చక్కగా పండగ చేసుకుంటారు కదా. ఆ వాతావరణమే వేరండి. నేనైతే చిన్నప్పుడంతా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేవాళ్ళం. చాలా అంటే చాలా బాగుండేది. అందరం చక్కగా పిన్ని బాబాయ్ అత్త మామలు అందరూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ముందు రోజు నైట్ అంతా ముగ్గులు వేసుకుంటూ అందరం కలిసి భోగి మంటలు వేసుకొని, భోగి మంటలు అంటే మన దగ్గర పెద్ద పెద్ద కట్టెలు పెట్టి అలా చేస్తాము, కానీ పల్లెటూరులో అయితే చక్కగా పంట నుంచి వచ్చిన కందికట్టె జొన్న బెండులతో మేమైతే చలిమంట వేసుకునే వాళ్ళం. భోగి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. పొద్దున్నే లేవగానే మమ్మీ వాళ్ళు మనం నైట్ వేసిన ముగ్గు మీద గొబ్బిమ్మలు పెట్టేవాళ్ళు. గొబ్బిమ్మలు అంటే పేడతో చేసి వాటిల్లో రేగిపళ్ళు నువ్వులు అలా నవధాన్యాలలాగా కొన్ని వేసి పెట్టేవాళ్ళు కదా. అలా చేసి గొబ్బిమ్మ పెట్టి దాని మీద చెండు పూలు కూడా అలా ఫ్లవర్స్తో పెట్టేవాళ్ళు. చాలా అవన్నీ మనకి అంతగా తెలియదు, కానీ పల్లెటూరులో చాలా బాగా చేస్తారు. అండ్ స్నానం చేసేటప్పుడు వాటర్లో నువ్వులు వేసుకొని రేగిపళ్ళు వేసుకొని ఆ వాటర్తో స్నానం చేయడం, అలాగే మార్నింగ్ టిఫిన్లో రొట్టె పైన నువ్వులు వేసి చేస్తారు. ఇలా ఈ ఫెస్టివల్ని భోగి రోజు సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఎంతమందికి ఇవన్నీ తెలుసు? ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తుంది కదా అని చెప్పాను. చిన్నపిల్లలకైతే భోగి పళ్ళు పోస్తూ చక్కగా మంచిగా పెద్దవాళ్ళందరూ వాళ్ళని ఆశీర్వదిస్తూ మంచిగా సెలబ్రేట్ చేస్తారు కదా. మీలో మీ చిన్నపిల్లలకి ఎంతమంది ఈ భోగికి భోగి పళ్ళు వేసి సెలబ్రేట్ చేశారో కామెంట్ చేసేసేయండి. ఈ 3 days ఫెస్టివల్లో 1 day జొన్న రొట్టె పొంగలి ఇలా చేసి నెక్స్ట్ డే పిండి వంటలతో చాలా బాగా ఉంటుంది కదా. ఆ తర్వాత 3rd day కనుమ. మన కనుమ ఎలా జరిగిందో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా చూసేసేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ టు వసుంధర వ్లాగ్స్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళ ఊరు మా ఊరు మేము ఉండేది ఒకే ఊరు అవ్వడం వల్ల, సో టౌన్లోనే ఒక దగ్గర ఏరియాస్ అవ్వడం వల్ల ఫెస్టివల్ అయితే 2 దగ్గర చేసుకోవాల్సింది వస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ డే పూజలు చేయకుండా వదిలేలేం కదా. వేరే ఊరైతే మనం ఏమో పట్టించుకోకుండా ఉండేవాళ్ళం, ఒకే ఊరే కదా. సో ఇక్కడ రంగోలి వేసి పూజ చేసి అమ్మ వాళ్ళు ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము.